ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి. ప్రభువు అనుగ్రహించినట్లు ప్రార్థింప మనవి. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడుము. మీ చేతులకు మమ్మలను సమర్పించుకుంటూ మా ఆర్థిక వ్యవస్థ కూలిపోకుండా నిలవబెట్టుమని, మమ్మను కనికరించి మేలు చేయమని ప్రార్థిస్తున్నాం. మా యత్నములు ఫలింపచేయము. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యోహాను శుభవార్త 7వ అధ్యాయము 14వ వచనం. ఆయన గలిలయలో సంచరిస్తున్నాడు. యూదయలో ఆయనను చంపవెదుగుచున్నారు. ఆయన సహోదరులు ఏమన్నారంటే, నీవు ప్రజల చేత అంగీకరించబడాలి అంటే బహిరంగంగా తిరగాలి, ఇలా దాక్కుని కాదని చెప్పారు. ప్రభువు తన శిష్యులు పిలిచి, మీరు పండగకి వెళ్ళండి, మీ సమయం సిద్ధంగా ఉంది, నా సమయం ఇంకా రాలేదు, నేను మీతో కూడా రాను అని చెప్పారు. శిష్యులు పండగకి వెళ్ళిపోయారు. ఎందుకు? యూదులలో ప్రతి ఒక్కడు ప్రతి సంవత్సరము 3 పర్యాయాలు 3 పండుగలకు దేవాలయంలో కనపడాల. ఆ కారణం చేత పురుషులు గనుక అందరూ వెళ్ళారు, యేసు మినహా. 7 రోజుల పండుగ 3 దినాలు అయిపోయింది. 4వ దినం యేసు రహస్యంగా వెళ్ళారు. రహస్యంగా ఆ పండుగకు వెళ్ళాడు. జాగ్రత్తగా వినండి, ఇది 10వ వచనంలో రాసింది. రహస్యముగా వెళ్ళెను. ఎందుకు? తన సమయము సిలువ కొరకు ఇంకా రాలేదు. అందుకు తనను దాచుకుంటున్నాడు. హీఈస్ ప్రొటెక్టింగ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ కిల్లింగ్. ప్రజలు, యూదా మత నాయకులు ఆయన చంపేయకుండా తనను కాపాడుకోవాలి. ఎందుకంటే తాను సిలువ వరకు వెళ్ళాలి. అది చాలా ప్రాముఖ్యం. అందుకనే ఆయన వారి మధ్యన రహస్యంగా తిరగాడాడు. బహిరంగంగా వెళ్లకుండా రహస్యంగా వెళ్ళాడు. పండుగలో యూదులు ఆయన ఎక్కడా అని వెతుకుతున్నారు. జనసమూహాల్లో ఆయన గురించి గొప్ప సణుగొచ్చింది. కొందరు ఆయన మంచివాడని, కొందరు కాదని, మోసగాడని అన్నారు. అయితే యూదులకు భయపడి ఎవరు ఆయన గురించి మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. ఆ సందర్భంలో సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయములోనికి వెళ్ళి బోధిస్తున్నాడు. సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తరువాత ఆయన రహస్యంగా వెళ్ళాడు. దేవాలయంలోకి వెళ్ళి బహిరంగపరుచుకున్నది ఆఫ్టర్ 3rd డే. ఈ 3 రోజులు రహస్యంగా తిరిగాడు ఆయన. తిరిగినప్పుడు జనులు ఆయన గురించి ఏమనుకుంటున్నారు అది ఆయన ఎంక్వైరీ చేశాడు. కొందరు మంచివాడని, కొందరు మోసగాడని అనుకుంటున్నారు. కొందరు ఆయన గురించి చర్చించుకుంటున్నారు. ఇది తెలుసుకున్నాడు. ఆయన బోధిస్తున్నప్పుడు యూదులు ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే చదువు కొనని ఇతనికి ఈ పాండిత్యము ఎట్లు వచ్చేనని చెప్పుకొనిరి. The Jews therefore marveled and saying, how is it that this man has learning? ఎలా నేర్చుకున్నాడు ఇవన్నీ? When he is never studied. అసలు ఎప్పుడు చదువుకోలేదు కదా. When he has never studied, చదువుకోలేదు. జీసస్
నెవర్ స్టడీడ్ ఇన్ ద స్కూల్. పాఠశాలకు వెళ్ళి యేసు చదువుకోలేదు, కానీ పాండిత్యం వచ్చిందన్నారు. యూదులు పాండిత్యం గలవాడు యేసు అని చెబుతున్నారంటే ఎంత గొప్ప స్థాయిలో ఆయన ప్రసంగం చేస్తున్నాడో అర్థం చేసుకోండి. నా ప్రసంగం కొరగాదు. ఒక 100 ప్రసంగాలు మీరు తీసుకొచ్చి పెడితే అందులో నా ప్రసంగానికి ఆఖరి మార్కులు వేస్తారు మీరు. నా మాట వింటున్నారా మిత్రులారా? 100 బెస్ట్ స్పీకర్స్ మెసేజెస్ పెట్టండి, పెట్టి నా ప్రసంగం వాళ్ళతో పెట్టండి. పెడితే యూ కెన్ గివ్ మీ ద రేటింగ్ ఇచ్చినప్పుడు నాకు ది లీస్ట్ మెసేజ్ అని ఇస్తారు. అర్థమైందా మీకు నేను చెప్పింది? ఎందుకంటే ప్రసంగము శాస్త్రం ఉన్నది, ప్రసంగమునకు ఒక శాస్త్రం ఉన్నది. ఆ హోమిలెటిక్స్ అంటాం. ఆ ప్రసంగ శాస్త్రం నన్ను ఫెయిల్ చేస్తుంది. జాగ్రత్తగా వినండి. ప్రసంగ శాస్త్రం నాకు మార్కులు ఇవ్వదు. యేసు ఏమి చదువుకోలేదు, ఆయన ప్రసంగిస్తే ప్రసంగ శాస్త్రం 100 మార్కులు వేసింది. అది వాళ్లకు ఆశ్చర్యం. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం ఏంటంటే నన్నెందుకు దేవుడు వాడుకుంటున్నాడు ఈ టీవీ పరిచర్లో, అది ఇప్పటికీ నాకు ఆశ్చర్యం. దానిలో నా తలక ఏం లేదు ఎక్కడా కూడా, ఆయన కృప తప్ప ఇంకోటి లేదు. యేసుక్రీస్తు ప్రభు అయితే ఆయన మాట్లాడుతున్నప్పుడు మహా అద్భుతం, వారు ఆశ్చర్యపడిపోతున్నారు. ఎందుకంటే ఎట్లాంటి పాండిత్యం, ఎటువంటి సెంటెన్స్ ఫార్మేషన్, ఎటువంటి గ్రామటికల్ సిస్టమ్, ఎంత బ్యూటిఫుల్ లాంగ్వేజ్, ఎంత బాగా చదువుకున్నాడో భాషాపరంగా యేసు ప్రభు అనే భావనలో వాళ్ళు మాట్లాడుతున్నారు. తరువాత అందుకు యేసు మాట్లాడుతూ ఎక్కడి నుంచి పాండిత్యం వచ్చిందని చెప్పుకుంటుంటే యేసు అంటున్నారు, నేను చేయు బోధ నాది కాదు. దట్ వాజ్ ద సీక్రెట్. ఇట్స్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. ఇట్ ఈస్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా మాట్లాడుతున్నాడు, నన్ను పంపినవాడు మాట్లాడుతున్నాడు. ఎవడైనానూ ఆయన చిత్తం చొప్పున చేయ నిశ్చయించుకుని ఎడల ఆ బోధ దేవుని వల్ల కలిగిందో లేదో, నా అంతటా నేనే బోధిస్తున్నానో లేదో వాడే తెలుసుకుంటాడు. ఎవరు వాడు? ఎవరట? దేవుని చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకున్న వాడికే అర్థమవుతుంది నా బోధ రహస్యం. యేసు బోధ రహస్యం ఏమిటంటే దేవుడు మాట్లాడాడు. అది ఎలా అర్థమవుతుందంటే విన్నవారిలో అది ఎవరికి అర్థమవుతుందంటే దేవుని చిత్తము చేయుటకు నిశ్చయము చేసుకున్నటువంటి వ్యక్తులకు అర్థమవుతుంది. దేవుని యొక్క చిత్తమును ఎరుగుటకు అంగీకరించుటకు నిశ్చయం చేసుకున్న వాళ్లకు వర్డ్స్ ఆఫ్ జీసస్ అర్థమవుతుంది. ఇది వాస్తవం. మీకు విషయం చెప్పాలి. అపోస్తలులు పామరులు, యేసు పామరుడు. అపోస్తలులను గురించి కూడా వీరికిట్టి పాండిత్యం ఎట్లు వచ్చెను అనే ప్రశ్న ఉదయించింది. జస్ట్ బికాజ్ ఆఫ్ ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి వలన వాళ్ళు ప్రసంగాలు చేశారు. ద స్పిరిట్ ఆఫ్ ద గాడ్ కన్విన్స్డ్ దెమ్. దేవుని ఆత్మ వాడిని ఒప్పింపచేసింది. అంతే తప్ప వ్యక్తిలో ఏం లేదు. ప్రసంగించిన వ్యక్తిలో ఏముంది? ప్రసంగం దేవునిది. అందుకు యేసు అన్నాడు, నేను చేస్తున్న బోధ నాది కాదు, దేవునిది. అది ఆయనే చేయిస్తున్నాడు. పరిశుద్ధాత్మల ద్వారా నేను మాట్లాడుతున్నాను. నా అంతటా నేను మాట్లాడుతున్నానో లేక నా దేవుడు నా ద్వారా మాట్లాడిస్తున్నాడు తెలుసుకోవాలి అంటే అది ఎవరికి సాధ్యం అంటే దేవుణ్ణి మహిమపరుస్తున్నవాడు, దేవుని చిత్తం చొప్పున
చేయుటకు నిశ్చయించుకున్నవాడు వాడు చెప్పగలుగుతాడు. తనంతట తానే బోధించేవాడు స్వకీయ మహిమ కొరకు బోధించుకుంటున్నాడు. తనను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతి లేదు. ఆయన యందు, యేసుక్రీస్తునందు ఏ దుర్నీతి లేదు. తనంతట తాను బోధించుకునేవాడు స్వకీయ మహిమ. స్వకీయ మహిమ అంటే సొంతానికి నేర్చుకుంటున్నాడు, కోరుకుంటున్నాడు. కానీ నన్ను పంపిన మహిమను వెతుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతి లేదు. మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా? అయినను మీలో ఎవడు ధర్మశాస్త్రాన్ని గైకొనడు, మీరు ఎందుకు నన్ను చూపచూచారు అని అడిగాడు. చూడండి, యేసు ప్రభు వారి యొక్క హృదయాన్ని ఎరిగి మాట్లాడుతుంటే వాళ్ళ హృదయంలో చంపేయాలని ఉంది, కానీ బయటకు మాత్రం మాట మార్చే మాట్లాడారు వాళ్ళు. హృదయాలు ఎరిగినటువంటి ప్రభువుకి కపటంతో జవాబిస్తే తెలిసిపోదా? తెలిసిపోతుంది. మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా? అయినా మీలో ఎవడు ఆ ధర్మశాస్త్రం ఎందుకు గైకొనడు? అసలు మీరెందుకు నన్ను చంపజూస్తున్నారు? నన్నెందుకు చంపజూస్తున్నారు అని వారితో చెప్పాను. వారికి అర్థమైంది, యేసుకు తెలిసిపోయింది మా హృదయం అని. తర్వాత ధర్మశాస్త్రాన్ని అనుసరించేటువంటి వారు హంతకులుగా ఎలా మారగలుగుతారు? నరహత్య చేయకూడదు అని రాసింది కదా. మరి మీరెట్లా నన్ను హత్య చేస్తానికి పూనుకుంటూ ఓ పక్కన మరో పక్కన వచ్చేసి మేము ధర్మశాస్త్రం ప్రకారం బతుకుతున్నామని అంటున్నారు. మీరు వైలేట్ చేయటం లేదా ధర్మశాస్త్రాన్ని? నన్ను చంపాలనుకున్నప్పుడు సహోదరుని చంపకూడదు కదా. మరి మీరు చంపాలనుకున్నారు కదా, దానివల్ల ధర్మశాస్త్రాన్ని వైలేట్ చేయట్లేదా మీరు? ఆయనను మీలో ఎవడును ధర్మశాస్త్రాన్ని గైకొనడు, అందుకు జనసమూహాలు అంటారు నువ్వు దయ్యం పట్టిన వాడివి, నువ్వు దయ్యం పట్టిన వాడివి, ఎవడు నిన్ను చంపజూస్తున్నాడు అని అడిగాను. దీనికి యేసు జవాబు చెప్పాలంటే రుజువులు చూపించాలి. కానీ యేసు వారి హృదయాలు ఎరిగి మాట్లాడుతున్నాడు. నాకు అతడేమనుకుంటున్నాడో తెలిసిపోయిందని నువ్వు అంటే కుదరదు. అది వ్యక్తిగతం. అతని హృదయం అతని వ్యక్తిగతం. అతని హృదయంలోకి వెళ్ళి చూసి వచ్చి నువ్వు చెప్తే అతనికి శిక్ష పట్టడం అసాధ్యం, చట్టంలో లేదు అది. కనుక మనం చూస్తున్నప్పుడు మీలో ఎవ్వడూ ధర్మశాస్త్రాన్ని గైకొనడు, మీలో ఎవ్వడునూ ధర్మశాస్త్రాన్ని గైకొనడు. అందుకు జనం అంటున్నారు నువ్వు దెయ్యం పట్టినాడివి, నువ్వు దెయ్యం పట్టినవాడిని చంపమని ఉంది అక్కడన్నా. దయ్యము పట్టిన వాడిని కిల్హిమ్ అని అక్కడ రాశాడా? చెప్పాడా దేవుడు? వాళ్ళకి చెప్పలేదే. నీవు దయ్యం పట్టినవాడు, నిన్ను ఎవడ చంపజూస్తున్నాడు అని అడిగారు. ఏం ప్రూఫ్ చూపిస్తాడు ప్రభు? యేసు వారిని చూచి నేను ఒక కార్యము చేసి తిని అందుకు మీరందరూ ఆశ్చర్యపడుతున్నారు. యేసు అని చూచాడు, నేను ఒక కార్యము చేశాను అందుకు మీరందరూ ఆశ్చర్యపడుతున్నారు. మీరు మోషే సున్నతి సంస్కారం నియమించను, మోషే మీకు సున్నతి సంస్కారం నియమించను. ఈ సంస్కారం మోషే వల్ల కలిగింది కాదు, పితరుల వల్ల కలిగింది. అయినా విశ్రాంతి దినమున మీరు మనుష్యునికి సున్నతి చేయిస్తున్నారు. మోషే ధర్మశాస్త్రం మేరకుండానట్లు ఒక మనుషుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును కదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుషునికి పూర్ణ శక్తి స్వస్థత కలిగిన వానిగా చేసినందున మీరు నా మీద ఆగ్రహపడుతున్నారేమి? వెలి చూపును బట్టి కాక తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చండి అనెను. న్యాయమైన తీర్పు తీర్చమంటున్నాడు. సున్నతి అబ్రహామునకు దేవుడు చెప్పారు, నీవును నీ కుమారులను నీ ఇంట ఉన్నవారును వెలబెట్టి కొనబడిన వారును పురుషులు సున్నతి ఆచరించాలి, ఇది మీకు నిబంధన గురుతు అన్నాడు.
పురుషులు గోప్యాంగ చర్మాన్ని కత్తిరించుకున్నారు. ఆ తరువాత చిన్నప్పుడు 8వ దినాన గోప్యాంగ చర్మం కత్తిరించి వారు యూదులని తెలియచేసుకున్నారు. ప్రభు ఇక్కడ అదే అడుగుతున్నాడు. ప్రభు అడుగుతుంది అదే, సున్నతి సంస్కారము మోషే నియమించాడు కదా, ఈ సంస్కారం మోషే వల్ల కలిగింది కాదు కదా, అంతకుముందు అబ్రహాం దగ్గరే కలిగింది కదా. అయినను విశ్రాంతి దినాన్ని మీరు మనుషులకు సున్నతి చేసి క్రియ చేసి నీతిమంతులుగానే ఎంచబడుతున్నారుగా. మీరు సున్నతి చేసి విశ్రాంతి దినమున సున్నతి చేసి నీతిమంతులుగా మీరు అగబడుతున్నప్పుడు విశ్రాంతి దినమున ఒకటికి మేలు చేస్తే తప్పేంటి? లాజికల్గా కొట్టాడు యేసుప్రభు. అక్కడ లాజికల్గా అప్లై చేశాడు. మోషే ధర్మశాస్త్రము మేరకుండునట్లు ఒక మనుషుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును కదా, ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుషుని పూర్ణ స్వస్థత గలవానిగా చేసినందున మీరు నా మీద ఆగ్రహపడుతున్నారేంటి? ఒకడు బాగుపడ్డాడని మీరు సంతోషించాల్సింది పోయి నీ వల్లే వాడు బాగుపడ్డాడు అని చెప్పి ఆర్గ్యుమెంట్కి వస్తారేంటి? ఎర్త్లీ రిలీజియన్ బ్రేక్ అయినప్పుడు దాన్ని కాపాడాలి అనుకునే వాళ్ళు ఎట్లాంటి ఆర్గ్యుమెంట్లో పెడతారు. దానికి విలువ లేదు సహోదరుడా, సహోదరి. అట్లాంటి ఆర్గ్యుమెంట్స్కి విలువ లేదు. దేవుడు చాలా స్పష్టంగా తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారికి రక్షణ మార్గం ఇచ్చాడు. ధర్మశాస్త్రము ప్రకారముగా సున్నతి విశ్రాంతి దినమున అంగీకారమైనప్పుడు ఒక వ్యక్తికి మేలు చేయటం అనంగీకారం ఎట్లా అవుతుంది? ఒక వ్యక్తికి మేలు చేయటం అనంగీకారం ఎట్లవుతుంది? పూర్ణ స్వస్థత ఇవ్వటం అనంగీకారం ఎట్లవుతుంది? ఆయన మాటకు ఎవరు జవాబు చెప్పలేకపోయారు. అందుకే అన్నాడు, వెలిచూపుని బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చు ఉండండి అన్నాడు. ఏదో పైపైన చూసిన దాన్ని బట్టి జడ్జిమెంట్ ఇవ్వటం కాదు. యు మస్ట్ గో ఇన్ టు డీప్ ఎనాలిసిస్. డీప్ ఎనాలిసిస్లోకి వెళ్ళకపోతే నీకు అర్థం కాదు వాక్యం. లోతైన అనుభవాన్ని నువ్వు నేర్చుకోవాలి. లోతైన అనుభవాన్ని నేర్చుకోవాలి. యెరూషలేములో కొందరు వారు చంప వెతుకుచున్నవాడు ఈయన కాడా? ఇదిగో ఈయన బహిరంగంగా తిరుగుతున్నాడు, ఈయన్ను ఏమీ అంటం లేదు ప్రజలు, ఈయన క్రీస్తు అని నిజంగానే అధికారులు తెలుసుకున్నారా ఏమిటి కొంపదీసి అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఈయన్ని చంపుదాం అని చెప్పి తిరుగుతున్న వాళ్ళు ఇప్పుడు బహిరంగంగా తిరుగుతుంటే ఏం మాట్లాడటం లేదు. ఒకవేళ వీళ్ళకి ఆయనకి మధ్య ఫైనాన్షియల్ అగ్రిమెంట్ ఏమైనా జరిగిందా అన్నట్టుగా మాట్లాడారు. ఆ మనిషిని పూర్ణ స్వస్థత కలిగిన వానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుతున్నారేమిటి? ప్రభువు మీద ఆగ్రహపడుతున్నటువంటి వారిని ఖండించాడు. యెరూషలేములో కొందరు వారు చంప వెతుకువాడు ఈయనే కాడా? ఈయన బహిరంగంగా మాట్లాడుచున్నా ఏమీ అనరు ఈయన క్రీస్తుని అధికారులు నిజంగా తెలుసుకుని ఉన్నారా? ఆయనను ఈయన ఎక్కడవాడో ఎరుగుదుము. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడవాడో ఎవడును ఎరుగడని చెప్పుకొనిరి. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఎక్కడి వారో ఆయన ఎక్కడి నుండి వస్తాడో తెలియదు అని చెప్పన్నాడు. ఎక్కడ వాడో ఆయన ఎక్కడి నుండి వస్తాడో ఎవరికి తెలియదు అన్నాడు. కానీ యేసైతే మరియా యోసేపులు ఆయన పేరెంట్స్ అనే భావనలో ప్రజలు ఆయన గుర్తుపట్టి తెలుసుకున్నారు. కాగా యేసు దేవాలయంలో బోధిస్తూ, మీరు నన్ను ఎరుగుదురు, నేను ఎక్కడ వాడినో ఎరుగుదురు, నా అంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, అయినా మీరు నన్ను ఎరుగురు, నేను ఆయన యొద్ద నుండి వచ్చితనని ఆయన నన్ను పంపిన కనుక నేను ఆయన్ను ఎరుగుదునని బిగ్గరగా చెప్పాను. ఒక యేసుక్రీస్తు ప్రభువు తప్ప ఎవరు తండ్రి అయిన దేవుణ్ణి ఎరుగరు. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రాథమికమైన పాఠం. అందుకు వారు ఆయన పట్టుకునే యత్నం చేశారు, కానీ గడియ ఇంకా రాలేదు కనుక
ఎవడు ఆయనను పట్టుకొనలేకపోయారు. ఎవరికి తనను పట్టుకునే ఛాన్స్ ఆయన ఇవ్వకుండా తప్పించుకున్నాడు. తాను వచ్చిన పని సిలువ. ఆ సిలువ కొరకు తాను సిద్ధం అవుతున్నాడు. పరిస్థితులు సిద్ధం చేస్తున్నాడు. ఆనాడు ఆయనను వ్యతిరేకించినటువంటి వారందరూ కూడా తరువాత ఆయనను విశ్వసించి భక్తులు అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సువార్త సత్యంలో మనకు అర్థం అవుతుంది. మన దేశంలో ప్రజలు రక్షించబడాలి అని అంటే సువార్త ప్రకటన ఒక్కటే మార్గము. సువార్త ఒక్కటే మార్గము. ఈయన చేసిన వాటికంటే ఎక్కువైన సూచక్రియలు ఎవడైనా చేస్తాడా? ప్రభువు వచ్చినా కూడా ఇంతకంటే ఎక్కువ చేస్తాడనే భావన యూదుల్లో కలిగింది. జనసమూహము ఆయనను గురించి ఇలా సనుగుకొనుట పరిచయులు విన్నారు. ప్రధాన యాజకులు పరిచయులు ఆయన పట్టుకున్నట్టు బంట్రోతును పంపారు. యేసు ఇంకా కొంతకాలము నేను మీతో కూడా ఉంటాను, తరువాత నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళిపోతాను. మీరు నన్ను వెతుకుతారు కానీ నన్ను కనుగొనరు. నేను ఎక్కడుండునో అక్కడికి మీరు రాలేరు. అందుకు యూదులు అన్నారు, మనము ఈయనను కనుగొనకుండానట్లు ఈయన ఎక్కడికి పోవచ్చున్నాడు? గ్రీసు దేశస్థులలో చెదిరిపోయిన వారి యొద్దకు వెళ్ళి గ్రీసు దేశస్థులకు బోధిస్తాడా? నన్ను వెతుకుదురు కానీ కనుగొనరు, నేను ఎక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకొనొచ్చు ఉండిరి. నన్ను వెతుకుతారు కానీ నేను దొరకను. నేను ఎక్కడుంటానో మీరు అక్కడికి రాలేరు. ప్రభు చెబుతున్నాడు. భూమి మీద నుండి ఆరోహణుడే వెళ్ళిన తర్వాత ఆ స్థలానికి మానవుడు ఎలా వెళ్ళగలుగుతాడు? ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, దప్పిక కొనిన ఎడల ఎవడైనను నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోవాలి. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల ధారలు పారునని బిగ్గరగా చెప్పెను. ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోవాలి. దెర్ ఇస్ నో ఎనదర్ ఆప్షన్. మరొక మార్గం లేదు దప్పిక తీర్చుకోవటానికి, ప్రభు అయిన క్రీస్తు తప్ప. అందుకే నా దగ్గర రండి అన్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడి యొక్క గర్భములో నుండి లేఖనం చెప్పినట్లుగా జీవజల నదులు పొర్లి పారుతాయి. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాడు. నీరు పొంగి పొర్లుతుంది అన్న అనుభవం పరిశుద్ధాత్మతో పోల్చాడు. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల ధారలు నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచు వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. యేసు ఇంకను మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. డిపార్చర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కంప్లీట్ అయిన తర్వాతే హోలీ స్పిరిట్ ఆయన భూమి మీద దిగిరాటం, ఇండ్వెల్లింగ్ కూడా అప్పుడే ఉంటుంది. జనసమూహాల్లో కొందరు ఈ మాటలు విని నిజంగా ఈయన ప్రవక్తే అన్నారు. మరికొందరు క్రీస్తే అన్నారు. మరికొందరు క్రీస్తు గలిలయలో నుండి ఎట్లా వస్తాడు, క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామం నుండి వస్తాడు అని రాసింది కనుక ఆయన గురించి జనసమూహాల్లో భేదం పుట్టేసింది. వారిలో కొందరు ఆయనను పట్టణములు కొనదలిచిరు కానీ పట్టుకొనదలిచిరు కానీ ఎవడు ఆయనను పట్టుకొనలేకపోయాడు. ఆ బంట్రోతులు ప్రధాన యాజకులు ఎదుకును పరిశీలు ఎదుకును వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరు ఆయన తీసుకురాలేదని అడుగగా ఆ యొక్క బంట్రోతులు అన్నారు, ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవడు ఎప్పుడు మాట్లాడలేదు. అందుకు పరిచయులు మీరు కూడా మోసపోయారా? అధికారులే కానీ పరిచయుల్లో కానీ ఎవడైనా ఆయన యందు విశ్వాసం ఉంచారా? అయితే ధర్మశాస్త్రం ఎరుగని ఈ జనసమూహం శాపగ్రస్తమైనది అని వారితో నేను. అంతకుమునుపు ఆయన యుద్ధకు వచ్చిన నీకోదేమో వారిలో ఉండి అతడు ఆ మనుషుని మాట వినక మునుపు వాడు చేసినది తెలుసు కనుక మునుపు మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చిన అని అడుగ్గా వారు, నీవును గలిలయుడవా విచారించి చూడుము,
గలిలయలోని ఏ ప్రవక్తయు పుట్టడు అని అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి. అంతటా వారు ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి విపరీతమైన ఆర్గ్యుమెంట్స్ అందులో జరుగుతున్నాయి. నికోదేము కూడా ఆయన యుద్ధకు వచ్చాడు మొదటి దినాన. ప్రభు దగ్గరికి వచ్చి నిత్యజీవాన్ని పోవాలంటే నేనేం చేయాలన్నాడు. అతను కూడా ధర్మశాస్త్ర బోధకుడే. ధర్మశాస్త్రంలోని కన్ఫ్యూజన్ ఏంటంటే రైచియస్నెస్ రావటం లేదు వాళ్ళకి. ఎంత ధర్మశాస్త్రం ఆచరించిన కృప ద్వారా రైచియస్నెస్ వస్తుంది, విశ్వాసం ద్వారా తప్ప ధర్మశాస్త్రం ద్వారా కాదు. నికోదేము కూడా వారిలో ఉన్నాడు. ఒక మనుషుని మాట వెనక మునుపు వాడు చేసినది తెలుసుకొనక మునుపు ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీరుస్తుందా? తీర్చదు. గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడు. నువ్వు గలిలయుడివా? విచారించి చూడు, ఏ ప్రవక్త గలిలయలో పుట్టడు అని తేల్చి చెప్పారు. అవును, ప్రవక్త పుట్టాడని తెలిసి కూడా ప్రవక్త పుట్టాడు. గలిలయలో పుట్టాడా యేసు? గలిలయలో పుట్టలేదే, బెత్లెహేములో పుట్టాడు. నజరేతులో పెరిగాడు, గలిలయలో పెరిగాడు. కనుక గలిలయలో మరి అతని డెలివరీ కాల యేసయ్యని. కాబట్టి మనం చూస్తున్నప్పుడు ఆ మనుషుని మాట వెనక మునుపు వాడు చేసింది తెలుసుకొనక మునుపు ధర్మశాస్త్రం తీర్పు తీరుస్తుందా? నీవు గలిలయుడవా? విచారించు, ఏ ప్రవక్త అక్కడి నుండి రాడన్నప్పుడు ఆయన వచ్చాడు, గలిలయ నుండి వచ్చాడు. ఆయన నజరేయుడు, గలిలయుడు. ఆయన నజరేయుడు, గలిలయుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. సోదరుడా, ఆయనకు లోబడదాం, ఆయన విశ్వసిద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యం విన్నబిడ్డలను ఆశీర్వదించమని యేసు నామమున మాకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.